తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఇక ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నవంబర్లో ఈ చివరి వారం నుంచి ఇచ్చేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరందరికీ అదిరిపోయే శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఇక ఎదురు చూసి కొంతమంది విసిగిపోయి ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఇవ్వరని అయితే అనుకుంటున్నారు. ఇక దీనిపైనే మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు చాలామంది నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మొన్నటిదాకా విడుదల చేసినటువంటి అంటే జమ చేసినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఏవైతే పాత పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఇంకా చాలామందికి ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరికైతే ఆసరా పెన్షన్ డబ్బులు పోయిన నెలలో అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కానీ దానికంటే ముందు జమ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కానీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ వారి బ్యాంక్ ఖాతాలలో 4,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులు మళ్ళీ తిరిగి వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కళ్ళు కాయగాసేటట్టు ఎదురు చూస్తున్నారో మీకోసం మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ భారీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు దాదాపు ఏడాదికి 30,000 రూపాయల డబ్బుల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ డబ్బుల కోసం వారందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. డబ్బులు జమ కానటువంటి పెన్షన్ మనకి ఇప్పుడు ఏదైతే నవంబర్ నెలలో పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తారో ఇక నవంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తిరిగి మహిళల ఖాతాలలో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ మనకైతే 2 కొత్త పథకాల కోసం ఎదురు చూసినటువంటి వారందరికీ ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులు దాదాపు ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ 2 కొత్త పథకాలను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక తిరిగి డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఈ నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు జమ కావాలంటే సో ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకోలేరో వెంటనే అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగానైతే ఉండాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. ఇక 2 కొత్త పథకాలు దాదాపు తెలంగాణలో డిసెంబర్ నెలలోనే విడుదల చేసేందుకు రెడీగానైతే ప్రభుత్వం అయితే ఉంది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.